శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే గనక, రాఖీ పండగ ఎప్పుడు, గ్రహణం ఉందా లేదా చెప్పుచూ ఉన్నాను. ఇది గనక పౌర్ణమి 27వ తారీఖు 8వ నెల 2026 చతుర్దశి గడియలు 8 గంటల 13 నిమిషాలకు పోయి పౌర్ణమి గడియలు ప్రారంభమవుతూ ఉన్నాయి. గురువారం మొదలుకొని పౌర్ణమి, శుక్రవారం నాడు ఉదయం 9 గంటల 1 నిమిషం వరకి పౌర్ణమి గడియలు ఉన్నాయన్నమాట. కాబట్టి సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో పౌర్ణమి ఆ రోజే లెక్కించబడును కావున ఉదయం 9 గంటల లోపు రాఖీ, రక్షాబంధన, యజ్ఞోపవీత ధారణ జరిపించుకునేవారు జరిపించుకోవాలి. మధ్యాహ్న సమయానికి శ్రాద్ధ కర్మలు ఉంటాయి కదా, అవన్నీ కూడా యథావిధిగా పాఠ్యం గడియలు అన్నీ చేసుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా చాలామంది గ్రహణం ఉంది అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. మనకి ఎలాంటి గ్రహణం లేదు. భారతదేశం నందు ఎక్కడా కూడా గ్రహణం అనేది లేదు. కావున పాటించే అవసరం ఏమాత్రము లేదు. ప్రతి ఒక్కరు కూడా తెలిసి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండగలని కోరుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా ఇంకో వీడియోలో రక్షాబంధన మొత్తం సమయాలతో యుక్తంగా చేస్తూ ఉంటాను వీడియో. శ్రీమాత్రే నమః.